రోమాపత్రిక 6:23 ఆఖరి వచనం. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరమైన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుకుందామండి. భక్తిహీనుల ధనము వారికి లాభము కాదు, నీతి మరణం నుంచి రక్షించును. ఈ 2 మాటలు నేను చదివిచ్చాను. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము ఒక మాట. 2వ మాట నీతి మరణం నుంచి రక్షించును. ఈ 2 మాటల గురించి నేను అర్థమయ్యే రీతిగా నేను వివరించాలని ఆశపడతా ఉన్నా. పాపం వల్ల ఏమొస్తుందంట? మరణం వస్తుందట. నీతి వల్ల ఏమొస్తుందంట? మరణం నుంచి రక్షణ వస్తుందట. చూడండి, పాపం ఉంటే మరణం దగ్గరికి వస్తుందంట, నీతి ఉంటే మరణం దూరంగా పారిపోద్దట. అది దానికి అర్థం. తర్వాత పిల్లరా, అబద్ధ ప్రవక్తల గురించి ఎన్నో రిఫరెన్స్లు ఇర్మియా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన ఆ మాటలన్నీ కూడా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాం. ఏ ప్రవక్తల గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. చూడండి, బైబిలు మరి అంత వివరంగా లోతుగా చెప్తుంది అబద్ధ ప్రవక్తల గురించి. అబద్ధ ప్రవక్తలు ఎలాగుంటారంటే ఎవరు పట్టుకోలేరు. చూడండి, ఎవరు పట్టుకోలేరు. ఈ సహవాసం ఏమో ఆ సహవాసం అబద్ధ ప్రవక్తలు అంటారు, ఆ సహవాసం ఆ సహవాసం ఎవరు ప్రవక్తలు అంటారు. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే అబద్ధం ఆడి వాక్యం చెప్తారో వారే అబద్ధ ప్రవక్తలు అన్నారు. చూడండి, అవును. కొంతమంది, అమ్మ నాకు దర్శనం వచ్చింది రాత్రి, నీ మెల్లో చేయును కానుక దాంట్లో ఏమన్నాడు దేవుడు అన్నాడంట. మంచి దర్శనమేనమ్మా అది. ఆవిడ అందంట, మరి నాకు కూడా రావాలిగా దర్శనం, చూద్దాంలే అందంట. చూడండి, అబద్ధ ప్రవర్తలు ఎన్నో కోట్లు ఆస్తున్నా సరే ఇంకా డబ్బుల గురించి అడుగుతారే. ఒకే ఒక మాట చెప్తాను చూడండి, బైబిల్ ఉచితంగా చేయమంది. మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా చేయమన్నారు. చూడండి, అంటే ఈ దినాల్లో వ్యాపారం అయిందో వచ్చిందో, మరి స్వార్థం వచ్చిందో, ఫస్ట్ బాగానే ప్రారంభించి తర్వాత తేలిపోయిందో లేకపోతే ఏంటో తెలియదు కానండి, ధనం ధనం ధనం, డబ్బులు డబ్బులు డబ్బులతో సేవ జరగదండి. అసలు విశ్వాసంతోనే సేవ కట్టారు భక్తులైన వారు, కన్నీళ్లతో కట్టారు. నాకు ప్రభావరావు అన్నగారు వాక్యం అంటే చాలా ఇష్టం. నేనంట ఎందుకు ఇష్టం అంటే, కన్నీళ్లతో చెప్తారు ఆయన వాక్యం. ఎలా చెప్తారమ్మా? నేను చాలా చిన్నప్పుడు నిడమానూరులో సేవకుడు చెప్తే అన్నాను. నేను వాక్యం చెప్పినప్పుడే వారు హృదయస్థితి చెప్పేయచ్చట. సరేండి, అర్థమైపోద్దండి అసలు వాక్యంలోనే. స్వార్థం. ఒక ఆవిడ చెప్పారు, మా చర్చిలు ఎప్పుడు దశంభాగాల గురించే, 2వ ప్రసంగం ఉండదండి అని చెప్పింది ఒక ఆవిడ. సరే, ఉచితంగా పొందారు మీరు, ఉచితంగా స్వస్థత ఉచితం, రక్షణ ఉచితం, వాక్యం ఉచితం. పిల్లారా, ఈ దినాల్లో నేను ప్రార్థన చేస్తాను, 10,000 ఇవ్వండి, ఇవన్నీ కూడా బైబిల్లో లేని అన్నీ కూడా అబద్ధం చూడండి విధానమే. బైబిల్లో లేని అన్నీ కూడా చూడండి, ఈ అమ్ముతాం, చేపలు అమ్ముతాం, నూనె అమ్ముతాం, కచ్చేపులు అమ్ముతాం. చూడండి, బైబిల్లో లేని అన్నీ కూడా చూడండి వెనక పడిపోతాం. కాబట్టి ఇంకా ఎలా వస్తుందంటే, రాను రాను ఈ సేవ ఎలాగ వస్తుందంటే, భారం ఉండలేదు, పశ్చాత్తాపం ఉండలేదు, కన్నీరు ఉండలేదు, రక్షణ ఉండలేదు, ఒప్పుకుంటూ ఉండటం లేదు, సరి చేసుకుంటూ ఉండటం లేదు, బలపడతాం, పరలోకంలో జీవగ్రంథంలో పేరు ఉండటం లేదు. చూడండి, ఏదో దర్శనాలు, ఏదో ప్రవచనం. క్రీస్తు ప్రభువుని చూపించాలండి. ఎవరిని చూపించాలమ్మా? క్రీస్తు ప్రభువుని చూపించాలన్నమాట. ఇలాంటి దర్శనాలు, ఇలాంటి విషయాలు, లేదా కనుక మేము యెరూషలేము నుంచి తీసుకొచ్చాం నూనె, చూడండి, ఆ తర్వాత యెరూషలేము మొన్నిది, ఈ మొన్ను తింటే మీ స్వస్థత వస్తుంది, బైబిల్లో లేవండి పిల్లరా. చూడండి, ఆ మొన్ను తీసుకెళ్లి మరి నయమాను అక్కడ బలిపీఠం కట్టుకుని దేవుని ఆరాధన చేశారు ఎలీషా దగ్గర నుంచి. చూడండి, కాబట్టి కొంతమంది బలపరుస్తారు, కొంతమంది ఏం చేస్తారు, వాక్యం చెప్పి మనుషుల్ని బలపరుస్తారు, ప్రేమ గురించి చెప్తారు, వాక్యం చెప్తారు, మంచిదే. లేదా కొంతమంది మరీ ఇక డబ్బు కోసం డబ్బు కోసం డబ్బు కోసం
పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం. చూడండి, తర్వాత ఒక పాట పాడితే ఇంత ఇవ్వాలి, ఏంటండి అది? అదంతా కూడా వ్యాపారం కదా. చూడండి, అలా కాకుండా నిజమైన క్రీస్తు ప్రేమ ఎంత త్యాగం. ఆయన ఏమైపోయారో మన కోసం, ఆయన ఆఖరి రక్తబొట్టు వరకు అర్పించేశారు ప్రభువారు. అది కలవరి సిలువ ప్రేమ. అది చూడండి, అంటే అబద్ధ ప్రవర్తన గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఇలాగ ఉంటారు అనమాట మోసపుచ్చు ఆత్మలు. ఏంటంటే అపవాది కూడా ఏంటంటే ఒక క్రైస్తవులు మోసం చేయాలంటే క్రైస్తవుల ద్వారానే. కొంతమంది ఇప్పుడు స్త్రీలు ప్రారంభమయ్యి అమ్మ నీకు ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళే తీసుకెళ్ళి చాలా దారుణంగా మనం చదువుతున్నాం చూడండి, వార్తలు కానీ పేపర్లో కానీ. ఒక్క స్త్రీనే మోసం. ఎందుకంటే పురుషులు చెప్తే నమ్మరు కదా, ఎవరిని ఉపయోగించాలో. చూడండి, అట్లాగే ఇప్పుడు కూడా చూడండి, ఏళ్ళని అంటే రక్షణలోంచి తప్పించేసి రక్షణ బాప్తిసం తీసుకుంటే సరిపోద్ది. ఏమండి? చూడండి, లోతుగా నువ్వు క్షమాపణ అడగ అవసరం లేదు, తిరిగిచ్చే అవసరం లేదు, ఏడవ అవసరం లేదు, పశ్చాత్తాపడ అవసరం లేదు. బైబిల్ అంతా చెప్పింది ఏంటి? పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ అడగండి, జక్కేలాగా ఈక చెప్పింది బైబిల్. అవన్నీ కొట్టేస్తే అట్లా మనం ఒక్క పొల్లు కూడా కొట్టకూడదు అని బైబిల్లో ప్రకటన గ్రంథం చివరి ఉంటుంది. ఒక్క అక్షరం కాదు, ఒక్క చిన్న పొల్లు కూడా తీసేయకూడదట, కలపకూడదట, తీసుకోకూడదట. చూడండి, ఎవరైతే వాక్యం వింటారో వారి మీద దేవుని ఆత్మ ఏర్పాటు చేసి పశ్చాత్తాపం వస్తుంది, కన్నీరు వస్తుంది, భక్తి చేయాలనిపిస్తుంది, దేవుని కోసం ఏడవాలనిపిస్తుంది, దేవుని కోసం బ్రతకాలనిపిస్తుంది. చూడండి, ఆ బోధ ఆరోగ్యకరమైన బోధ. తర్వాత ప్రభువుకి సమీపంగా ఉంటాం. ఎలాగమ్మా? ఎవరికి సమీపంగా ఉండాలి? ఇది ఒక విగ్రహారాధన అయిపోతుంది. కొంతమంది సేవకులు అంటే అమ్మో వారి చుట్టూ తిరుగుతాం, పూజింతాం. అమ్మో అయ్యగారు ఎవరు చెప్పారండి? బైబిల్లో లేదు కదా. అన్న అంటే గౌరవించి అంతే. నీ లోపల నా సేవకుడు లేకపోతే మా అక్క మా కోసం బలపరుస్తారు, ప్రార్థన చేస్తారు, ఇక అంతవరకే. అదో విగ్రహారాధన అయిపోతుంది. చిన్న అబద్ధ ప్రవర్త లక్షణాలు అనమాట ఇవన్నీ కూడా. చూడండి, ప్రార్థన అంటే బలం, ఇదే కావాలి, వాక్యం కావాలి, పరలోకం కావాలి, నెమ్మది కావాలి, మనుషుల్ని దేవుడు తాకాలి, ముట్టాలి, ఆశీర్వదించబడాలి, వారు నడిపించబడాలి. అదే దేవుని సన్నిధి, దేవుని ఆత్మ అనమాట. చూడండి, ఒక ఉద్రేకం. చూడండి, భక్తి అంత పాల పొంగులాగా ఉండకూడదు. కొంతమంది భక్తి చేస్తే, వాక్యం చెప్తే అప్పటికప్పుడే పొంగిపోతాయి. పొంగిపోయిన తర్వాత ఏమవుతాయి? మళ్ళా దాంట్లో పడతాయి, పొయ్యిలో పడతాయో, పాడైపోతాయో. ఏమండి? అట్లా కాదు. చూడండి, చక్కగా నడిపించబడి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా సాగాలన్నమాట. చూడండి, కాబట్టి ఈ మాటలు చెప్పి ముగిస్తాను నేను. పాపమునకు వచ్చు జీతము మరణము, పాపమునకు వచ్చు జీతము మరణము, నీతి మరణం నుంచి రక్షిస్తుంది. చూడండి పిల్లరా, ఒక మనిషిలో పాపం ఉందంటే చూడండి, బాల్యకాలంలోనో యవన కాలంలోనో ఏ రీతికైనా సరే ఒక విగ్రహారాధన గాని, పాపం గాని, అబద్ధం గాని, ఒక మోసం గాని, ఇవన్నీ పాపం లెక్కలోకి వస్తాయి. ఎవరన్నా మోసం చేస్తాం గాని, చూడండి డబ్బులు ఇవ్వపోతాం గాని, లేకపోతే అబద్ధం ఆడతాం గాని, లేకపోతే ఇలాంటివన్నీ కూడా, లేకపోతే వ్యభిచారం గాని, దొంగతనం గాని, నరహత్య గాని, ఇలాంటివన్నీ కూడా పాపం లెక్కలోకి వస్తాయి. ఆ పాపం గనక ఒక మనిషిలో ఉంటే దానికి జీతం ఏంటంట? మరణం అంట. బైబిల్ చెప్తా ఉంది, డేంజర్ అంట. అది క్యాన్సర్ వ్యాధి ఉంటే గనక డేంజర్ అంటారు కదా. అలా దేవుడు ఏ వ్యాధులైనా సరే ముట్టి స్వస్థపడుతున్నారు, బాగు చేస్తా ఉన్నారు. చూడండి, లేకపోతే వెయిట్స్ వ్యాధి, లేకపోతే చూడండి రకరకాల కొత్త వ్యాధులు, అన్నిటికన్నా డేంజర్ పాపం. ఆ పాపం ఉన్న సాటికి మరణం వస్తుందట. దీన్ని కాని మరణాలు అంటారు. దేవుడు 90వ కీర్తనల ప్రకారంగా మనిషికి 70 సంవత్సరాల ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. చూడండి, అంతకన్నా ముందల 120 సంవత్సరాలు, అంతకన్నా ముందల 500, 400 సంవత్సరాలు, అంతకన్నా ముందల 900 సంవత్సరాల పైనే బైబిల్ అంతట్లో ఒక ఆయన ఎక్కువ కాలం బ్రతికిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు మెతుషెల. ఆయన 969 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఇక 31 సంవత్సరం తక్కువ, 1000 సంవత్సరాలు. చేరండి, సర్లే మొత్తానికి దేవుడిచ్చిన ఆయుష్కి ముందలే నీ బ్రతుకు తినమల కన్నా ముందలే ఎందుకు మరణిస్తావు అన్నది బైబిల్లో. ముందలే అంటే కాని మరణాలు.
ఈ మరణాలన్నీ కూడా యాక్సిడెంట్ వల్ల కానీ, కొన్ని వ్యాధుల వల్ల కానీ, ఏమైనా యవనస్తులు ఫోటోలు పెడుతుంటే చాలా బాధపడుతూ ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఎంత జీవించాలి, ఏంటి అప్పుడే యాక్సిడెంట్, లేకపోతే సూసైడ్, లేకపోతే మరో రకంగా ఏమైపోతూ ఉన్నారు. దాని అర్థం ఏంటంటే ఈ పాపం లోపల ఉండి దాని జీతం అన్నమాట. పాపం ఎక్కడైతే లోపల ఉందో, ఒక దురాత్మ, ఒక నరహంతకుడు చెప్పాడు, వెనకాలుండి ఒక నీడలాగా ఉండి నువ్వు చచ్చిపో సరేనే, లేకపోతే దాని కింద పడిపో, నువ్వు ఇలా అని ప్రేరేపించేదట. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని మారుమోసుకుని పశ్చాత్తాపడ్డాడో వదిలిపోయిందంట ఆత్మ. సరేండి, అలా ఈ పాపం ఎక్కడైతే ఉందో అక్కడ ఏంటంటే మరణం అనేది అక్కడే ఉంటుంది, దగ్గరే ఉంటుంది, పాపం దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఈ మరణం వల్ల పాపం వస్తే నీతి ఏం చేస్తా, మరణం నుంచి రక్షించబడతారట. నీతిమంతులు ఒక్కడు కూడా లేరు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఒక్కడ లేరు, దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటం ద్వారా, విశ్వాసం ద్వారా, రక్తం ద్వారా ఏమవుతారు, నీతిమంతులుగా తీర్చబడతారు. మీకు అర్థమైందండి? ఎప్పుడైతే ఈ మనిషి పాపం ఒప్పుకుంటాం ప్రారంభించారో అప్పుడు ఏమవుతుందంటే మనిషికి విడుదల వస్తుంది, జయం వస్తుంది, క్షమాపణ వస్తుంది. అప్పుడు ప్రార్థన అంటే ఏం చేయాలంటే మనుషులు పశ్చాత్తాపడాలి. తర్వాత పూర్తిగా మారుమనసు పొంది పాపాలను ఒప్పుకున్న తర్వాత ఇక మరణం అనేది వారికి సంభవించదు, వారికి దేవుడిచ్చిన ఆయుష్యం ఉంటుంది. తర్వాత మారుమనసు పొందిన తర్వాత మూడో మెట్టు చక్కగా భక్తిని చేస్తా నీతిని కాపాడుకున్నారనుకోండి, ఆ నీతి అనేది ఆ ప్రాంతంలోకి మరణం రాకుండా చేస్తుంది అన్నమాట. అది సువార్త, ఈరోజు సువార్త. సరేండి, పాపం ఉంచుకుంటాం ద్వారా మరణం అనేది అక్కడే తిరుగుతూ ఉంటుంది, వారిని ప్రేరేపిస్తా పరకరిస్తూ ఉంటుంది. అదే నీతి ఉంటే గనక అయితే మరణం ఒకవేళ సంభవిస్తున్న పరిస్థితి వచ్చినా సరే అది ఏమైపోద్ది, అక్కడే వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడే తప్పుకుంటూ ఉంటుంది అనమాట. వీళ్ళు వస్తుంటేనే ఒక నీతిమంతుడు ట్రైన్లో ఉంటే ఆ నీతిమంతుడు మరి ట్రైన్కి అంతా క్షేమం. ఒక నీతిమంతుడు ఆర్టీసీ బస్సులో ఉంటే అతను బట్టి ఆ బస్సు అంతా క్షేమం. చూడండి, ఓసారి నేను అన్నాను ఇప్పుడు ఏంటంటే జాషువా డానియల్ గారు బైబిల్ చదువుతున్నారు విమానంలో. చూడండి, అయ్యా ఇది ప్రమాద విధానంలో ఉంది, మీరు సిద్ధపడండి, మీరు ఏం చేస్తారు అని చెప్తుంటే నువ్వు వెళ్ళి కూర్చొని నేను ప్రార్థన చేస్తా అన్నారంట దేవుని సేవకుడు. ప్రార్థన చేస్తే మొత్తానికి విమానం సెట్ అయిందంట. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, ఈ ఒక్క కాని మరణాలు చూడండి ఎందుకు వస్తాయి, ఏ రీతిగా అయ్యో పాపం యాక్సిడెంట్, అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం ఇలా అనుకుంటా ఉంటారు. అవన్నీ దానికి కారణం ఏం చెప్తుందండి బైబిల్, పాపం వల్ల వచ్చే జీతము మరణం. సరేండి, ఎప్పుడైతే మనిషి మోకరించి నేను ఈ స్థితి ప్రభువాన్ని ఒప్పుకుంటారో అప్పుడేమవుద్దంటే ఆ మరణం అనేది రెండో మరణం తొలగిపోద్ది, అగ్నిగుండం తొలగిపోద్ది. సరే, ఇంత మంచి సువార్త కదా ఇది. ఈ రోజు మనం గమనించాల్సిన సువార్త మీరు బాగా గమనించండి. నేను నూజివీడులో ఒక ఆయన దగ్గర, ఒక సేవకుడి దగ్గర కూర్చున్నా. ఆయన ఫోన్ వచ్చింది అప్పుడే, డాక్టర్లు చెప్పేశారట ఇక బ్రతకడని. బీటెక్ చదివాడట, 24 సంవత్సరాలు. గంజాయికి అలవాటు పడ్డాడు అనుకోండి. దేనికమ్మా? గంజాయికి అలవాటు పడ్డాడట. ఆ ఊపిరితిత్తులు తినేసినాయి అంట, గుండె అనేది పాడైపోయిందంట. 24 సంవత్సరాలు బలమైన వయసు. ఇక లాస్ట్ స్థితిలో పోరాడుతున్నాడట. మేము చేయాల్సిందంతా చేసాం, ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, సంఘం ప్రార్థన చేసిందమ్మా. సో నీకు అంతా దేవుడి దయ్యా అంటున్నాడు ఆ సేవకుడు. సరేండి, ఎందుకు 24 సంవత్సరాల వయసులో చనిపోవాల్సి వచ్చింది? ఆయన ఆయుష్ అంతా, లేకపోతే కనుక ఆయన తెచ్చుకున్నాడు మరణాన్ని. సరేండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషిలో ఉన్న పాపం పోతే చూడండి వారికి క్షేమకరమైన దినాలు దేవుడు ఇస్తాడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, మన దేవుడు మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. చూడండి, అవును. తర్వాత ఇప్పుడు మారు మనసు పొంది మన పాపాలను ఒప్పుకుని సరి చేసుకున్న తర్వాత ఉండదు కదా, తర్వాత నీతిని మనం నేర్చుకుంటూ ఉంటుంటే చూడండి అసలు మన దగ్గరికి రాదండి, మన కుటుంబంలోకి రాదంటండి. చూడండి, సువార్త వినాలి మనం బాగా. చూడండి, అర్థం చేసుకోవాలి చక్కగా. నీతి అనేది 100 ఎకరాల పొలం కన్నా, ఎన్ని ఎకరాలమ్మా? అంత నీతి, ఎంత ధైర్యంగా సింహాలే 20 సామెతలు కానీ ఏమండి, సింహాలే ధైర్యంగా ఉంటారు. నీతి అనేది అంత ధైర్యం ఇస్తుంది. 100 ఎకరాల పొలం కన్నా ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది నీతి. ఎన్ని ఎకరాల పొలం కమ్మా?
ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా సరే నీతితో సరిపోగదండి. నీతితో సరి నీతిమంతులు తనంతరం తన పిల్లలు దీవించబడతారు. నీతిమంతులు తల మీదకి ఆశ సాధుగా 10 అధ్యాయం 11 అధ్యాయం చదివితే అంత నీతి గురించి. నీతిమంతులు నిజంగా వర్ధిల్లుతారట. నీతిమంతులు దీవించబడతారు. ఏంటి నీతి అంటే? చూడండి, భక్తిని కట్టుకుంటాం, మనసాక్షిని కాపాడుకుంటాం, పాపం లేకుండా ద్వేషిస్తాం. చూడండి, నీతిమంతుడు ఎంత ఆశీర్వాదమో, ఎంత దీవెన వస్తుందో చెప్పడానికి వీలేదంటండి. నీతికి అసలు ఏది తోగదంట. మన పాప బరువు మరి పరలోకం వెళ్ళాలంటే తోస్తారని బైబిల్లో ఉంది కదా. ఏమండి, నేను త్రాసులో త్రోసగా నువ్వు. కాబట్టి మనం ఏది బరువు ఉండకూడదు. కోపం గాని, అసూయ గాని, గిట్టని స్వభావం గాని, ఏదన్నా లోపంలో ద్వేషం గాని. చూడండి, నీ కనుక ఎక్కువ ఉన్నాయంటే కనుక మన పరలోకానికి చూడండి అర్హత కోల్పోతామేమో అని చెబుతూ ఉన్నారు దేవుని సేవకులు. కాబట్టి పిల్లరా, చూడండి, నీతి ఎంత ఘనమైందో, నీతి ఎంత ఆశీర్వాదం ఉంటుందో. అసలు మనకి ఉన్న డిగ్రీ అదే. నీతిమంతులు, నీతిమంతులు, నీతిమంతురాలు. చూడండి, ఆ ఏరియాలో మరణం, ఆ ఇంట్లో కూడా రాదు మరణం. కానీ పాపం ఎక్కడుంటే అక్కడే మరణం తిరుగుద్ది. అది ఒప్పుకునే వరకు దేవుడితో చెప్పుకుంటే ఉచితంగా క్షమించాడు, వెలకట్టం అవసరం లేదు. ఒక్కసారి అలా ఒప్పుకుంటే క్షమించే దేవుడు, మనకు విడుదల ఇచ్చే దేవుడు. చూడండి, మన నిండు ఆయుష్ ఎంత ఉందో భవిష్యత్తు. చూడండి, ఆ దినాలన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి. రక్షణ కోసం, దేవుని స్వారూప్యం కోసం, పరలోకం కోసం ఉపయోగించుకోవాలి మన దేవుని సన్నిధిలో. చూడండి, అవును, నీతి అనేది చూడండి ఒకే భార్య, ఒకే భర్త, చూడండి ఒకే అంశం. ఒకసారి మా పిల్లలు చిన్నప్పుడు చూడండి, నేను కాన్వెంట్ పంపించేయాలి, పాస్టర్ గారు తొందరపడుతుంటే నేను ఇడ్లీ తీసుకొస్తాలేమ్మా పెట్టేసి పంపించేయమని చెప్పి నేను హోటల్ కాడికి వెళ్తే 7 రూపాయలు ఇచ్చి రూపాయి ఇడ్లీ అనమాట, 7 ఇడ్లీ కట్టమంటే సరే మొత్తానికి ఆవిడ కట్టింది. నేను ఇంటికి తీసుకొస్తే ఆ ప్యాకింగ్ తీస్తే 8 ఇడ్లీ ఉన్నాయి. దాంట్లో ఎన్ని ఇడ్లీ ఉన్నాయి? 8 ఇడ్లీ ఉన్నాయి. సరే నేనేం చేసింది, అక్కడికి వెళ్ళి అమ్మ మరి ఎలాగొచ్చినాయో కానీ ఒక ఇడ్లీ ఎక్స్ట్రా వచ్చింది, నా దగ్గర రూపాయి లేదు కానీ మీకు ఇస్తానమ్మా అని చెప్పి తర్వాత నేను ఆవిడకి రూపాయి బిల్ల ఇచ్చేసా. సరేండి, తర్వాత నాకు వెంటనే హైదరాబాద్ నుంచి మిక్సీ పంపించాడు దేవుడు, 1600 రూపాయలు చేసే మిక్సీ. సరేండి, ఒక్క రూపాయి విషయం నీతిగా ఉంటే, ఒక్క రూపాయి నీతిగా ఉంటే 1600 రూపాయలు చేసే కొత్త పనిముట్టు పంపించాడు దేవుడు. నీతిలో ఎంత ఆశీర్వాదం ఉందో తెలియాలి, మనకి తెలియాలి. చూడండి, మనం ఇన్ని చిన్న చిన్న సందర్భాలే. ఏ సందర్భాలమ్మా? మొన్న నూజివీడు వెళ్తే ఓ సేవకుడు తల్లి చనిపోతే తర్వాత నేను ఓ సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాం. నేను రాలేకపోయాను అన్నయ్య అని. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కూర్చొని పలకరిస్తే ఆయన కానుక పెట్టాడు. సరే నేను సేవకు మీటింగ్లో ఓ సేవకురాలను చూశాను. సరేండి, సేవకురాలను చూస్తే భర్త లేడు, సేవ లేదు. సరే నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్నాయి ఛార్జీలకు డబ్బులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. నేనేం చేశానంటే చూడండి 1000 రూపాయలు ఆవిడకి సహాయం చేద్దామని అనుకుని సహాయం చేశాం. ఒక ఆవిడ ఫోన్ చేసి వెంటనే రాత్రి ఫోన్ చేసి, అయ్యా అండ్ మీ అకౌంట్ నెంబరు పెట్టండి అయ్యా. అందులో హిందూరాలు బ్యాంకులో చేస్తుంది ఆవిడ, చేసి రిటైర్ అయిపోయారు. 5000 రూపాయలు వేసింది నాకు. మన భక్తి చేస్తే, కరుణ చూపిస్తే దేవుడు కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తే దేవుడు జాలి చూపిస్తాడు, కఠినం చూపిస్తే దేవుడు దయగల వారిపై దయ చూపించును, కఠినలో ఎడల ఈ కటము చూపెను. దయగల వారిపై అందరూ సభలు అందరూ కఠినల వెడల వికటము చూపెను. గార్విష్ఠుల యొక్క గార్వముననిసెను, సార్వము నెరిగిన సార్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీవా, పూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూడండి, కాబట్టి పిల్లరా, మనం నీతి అనేది ఉంటే మొదటగా మరణం అనేది మన ప్రాంతాల్లో ఉండదంటండి. నీతి మరణం నుంచి మీ కామధేను గారు తెలుసు కదా, ఆ పులి వచ్చినప్పుడు అయ్యా నాకు ఒక దూడ ఉంది నేను పాలు ఇచ్చి వస్తానయ్యా నన్ను నమ్మన్నప్పుడు ఎలా నమ్మిందంట పులి.
చలి పాలిచ్చి సూక్తులు చెప్పి నువ్వు మన ఒంటరికి వెళ్ళమాకమ్మా అని పాలిచ్చి వచ్చి, అయ్యా మీరు సమయం ఇచ్చారు, చాలా వందనాలండి, మీరు నన్ను ఆహారంగా తీసుకోండి అంటే, అమ్మో నువ్వు మాట తప్పలేదు నీతిమంతురాలు, నేను తింటే నా శాపం వస్తుంది, వెళ్ళిపో అన్నంట. చూడండి, క్రూరమైన పులికే ఏమొచ్చింది? జాలి వచ్చింది. అంటే నీతి అంటే మాట తప్పకుండా. ఒకవేళ మాట కనుక ఒకవేళ తప్పింది అనుకో, బ్రదర్ నేను వస్తానన్నాను కానీ నేను రాలేపోయాను. నీతి అనేది చూడండి అని ఎంత ఆశీర్వాదించబడతారో. నీతిమంతుడు నష్టం కలిగినను మాట అంటే అన్నారు. ఏమైంది? ఏమండి లేటుగా బయలు కుదరలేదంటే ఏమన్నా అనేస్తారా? చూడండి కాపాడుకోవాలి. లేదా ఫోన్ చేసి కుదరలేదు అన్నాను కానమ్మా, కుదరలేదమ్మా అని చెప్పాలి. అంటే భక్తిని నువ్వు తేలిగ్గా చూడకూడదు. ఎప్పుడు బైబిల్ని ఎప్పుడు తేలిగ్గా చూడకూడదు. సరేండి, పాపం అనేది ఉంటే మరణం అక్కడే ఉంటుందట, నీతి అనేది ఉంటే మరణం ఆ ప్రాంతంలోకి రాదట. అప్పుడు పాపాన్ని ఏం చేసుకోవాలి? మనం ఉచితంగా యేసుప్రభు రక్తాన్ని చిందించి ఈ సువార్త, ఈ బైబిల్, ఈ మందిరం, ఈ సేవకులు, చూడండి ఈ ప్రయాస, ఆరాధనలు, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ దేనికి? ఈ మీటింగులు, ఉపవాస ప్రార్థన, ఇదంతా ఏంటి అంటే మనసులో పాపాన్ని నిర్వక్తం చేయటానికి, లేకుండా చేయటానికి, ఒప్పుకుని సరి చేసుకోవటానికి, మనసులో తేలికవుతానికి, ఉజ్జీవించబడటానికి, ఈ నీతిమంతులు అవుతానికి, సరవుతానికి. ఏమవుతాగమ్మా? ఎందుకు ఉంచుకోవాలి మరణాన్ని? ఎందుకు ఉంచుకోవాలి మన లోపల? ఒప్పుకుంటే సరిపోదు కదా. డబ్బులు అవసరం లేదు, 10,000 అవసరం లేదుగా, ఏమన్నా 1,00,000 రూపాయలు అవసరం లేదు కదా. మోకరించి, ప్రభా నేను పాపని, నాకు తెలియదు, ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలియదు ప్రభా నేను క్షమించాలంటే క్షమాపణ అవుతుందిగా. మరి ఎందుకు చేయలేకపోతున్నాం ఆ పని? మరణం అనేది ఉంచుకోకూడదుగా మనలో, పాపం అనేది ఉంచుకోకూడదుగా. దానికి రక్తాన్ని సిందించారుగా దేవుడు, ఎలా ఇచ్చారుగా, మన కోసం ప్రాణం పెట్టారుగా, ఉచితమేగా, అది రక్షించిపోదాలుగా, ఒప్పుకోవాలిగా. పాపం ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? అపవాది మోసం చేస్తుందా చూద్దాంలే. ఏంటమ్మా? పిల్లల పిల్ల అవునవయ్యా అన్నంట ఒక ఆవిడ. పిల్లల పిల్ల అవుతామా, మారుమోసి పొందుతాను అన్నావు కదా అన్నాడంట. వాళ్ళ పురుళ్ళు కూడా పోసినారు చూద్దామయ్యా అన్నాడు. ఏమండి అమ్మా పురుళ్ళు అయిపోయినాయి కదమ్మా అంటే, చూడండి తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలు పెంచాలి కదయ్యా, మనవల పెళ్లి కూడా అవనయ్యా అన్నాడు. సరేండి, అట్ట చెప్పి మారుమోసి పొందుకోకుండానే పాట పాడేశారంట పరదేశంలో ప్రియులారు. ఏమండి ఎంత సమయం ఇస్తాం పిల్లలకు? మనకు అడ్డా, పిల్లలకు అడ్డా. మనం ఏంటి ఎంత పశ్చాత్తాపడాలి. బైబిల్ మనం నమ్మాలి. పాపంలో జీత మరణం అది ఎప్పుడు కూల్ చేస్తుందో తెలియదు, ఎప్పుడు డేంజర్ అయిపోద్దో తెలియదు, ఎప్పుడు పాపం పండిపోద్దో తెలియదు. అది తీసేసుకుంటమే. చిన్న ప్రార్థన మోకరించి నీకు తెలిసిందంతా, ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని అయిపోయింది. ఇంకేంటి? చూడండి పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, క్షమించు, అయిపోయింది. ఇంకేంటి? చూడండి ఇంకో గుర్తొచ్చింది, ప్రభా నన్ను క్షమించు. దేవుడు క్షమించేది, ప్రేమగల దేవుడు. చూడండి, లేదా ఉపవాసం ఉండు, అంత లిస్టు కాగితం మీద రాసుకో, బాగా పశ్చాత్తాపడు, ఒక మంచి దర్శనం కోసం అడుగు, నాకు నిర్ధారణ కావాలి ప్రభు అని అడుగు. ఇసుకేలాగా అదంతా కూడా మా అగ్నిలో కాల్చేసే, అయిపోయింది. నువ్వు క్షమించబడ్డావు, నీ పాపం లేదు, ఈ మరణం అనేది నీకు లేదు. ఎంత సంతోషం. ఎవరిని డబ్బులు ఇవ్వాలా? నేను 10 రోజులు కూర్చున్నా. నిజంగా ఆ మారు మనసు పొందితే నాకు టర్నింగ్ అయిపోయింది నా జీవితం. నేను సరి చేసుకున్నాను పిల్లరా. చూడండి చూడండి, అవును పిల్లరా, అవును. మనం చక్కగా మంచి భక్తి చేసి మనసాక్షిని కాపాడుకుని దేవుని కోసం ఉంటే ఎంత దీవునుందో మన పిల్లలకి, మనకి ఎంత ఆశీర్వాదం ఉందో. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే మనం నీతిని కాపాడుకుంటే చాలు, ఒక దినాన్ని సులువుగా అవన్నీ కూడా ఏమైపోతాయి, మన వెనకాలే పరిగెత్తుకుని వస్తాయి. నీతిమంతులు చూడండి తండ్రి రాజ్యంలో తేజోమయంలాగా ఉంటారంటే అండి, సూర్యుని పోలి ఉంటారట. చూడండి నీతిమంతులు ఎంత చూడండి మనసాక్షి కాపాడుకున్న వారు నీతిమంతులు. మొన్న ఒక ఇంటికి వెళ్తే ప్రార్థన చెప్తున్నారు, అయ్యా ఓ సీనియర్ సేవకుడు వచ్చాడు మా ఇంటికి. చూడండి ఆయన నేను చెప్పాను, అన్నయ్య వాళ్ళు ఇలా భక్తి చేస్తారు, డబ్బులు మనసు ఉంటుంది వాళ్ళకి. చూడండి ఆ వాక్యం చక్కగా చెప్తారు. వీళ్ళు మరి ఇలా పరిచయం చేస్తారు అన్నయ్య వాళ్ళు అని చెప్తే, ఆ తమ్ముడు నీతిమంతుడమ్మా, ఆ తమ్ముడు నీతిమంతుడు అన్నారట. చూడండి ఆయన అంత లేకపోయినా సరే మంచి సాక్ష్యం పలికాడంట ఆయన నా గురించి. ఏమండి సరిపోదండి?
కాబట్టి పిల్లరా మీరు కాపాడుకోకుండా ఊరికనే ఏంటంటే బైబిల్ మన చేతిలో ఉంటాం కాదు. ఏమండి మన ప్రవర్తనలో బైబిల్ కాపాడాలి. మన చేతిలో బైబిల్ లేకపోయినా సరే మనం చేసే పని కూడా ఏం కాపాడాలి? అమ్మో ఆవిడ, అమ్మో ఆయన చూడండి, మాట అంటే మాటే, లేక కుదరపోతే చెప్తారు చక్కగా. నీతి మరణం నుంచి రక్షించు. పాపం ఉంటే మరణం వస్తుందంట అక్కడికి. అమ్మో ఎందుకు అది మనకి? కాని మరణం ఏమండి, కూలిపోతాం. అది ఎందుకు ఉంచుకోవాలి? దాన్ని ఎందుకు పోషించాలి? చూడండి, దాన్ని తీసేసుకోవాలి. పశ్చాత్తాపం ద్వారా తీసేసుకోవచ్చు. నీ ఇంట్లోనే, నీ గదిలోనే అంతే. చెత్తంతా పోగు చేసి కడిగేసి మనం పరిశుద్ధులుగా, చక్కగా, నీతిమంతులుగా, మనసాక్షిని కాపాడుకునేవారుగా ఆత్మీయ జీవితాల్లో దీవునికరంగా మీరు సాగండి. అదే మనకు అదే సువార్త, అదే పరలోకానికి వెళ్తానికి మనకి అర్హత. ఏమండి, మనకి గొప్ప దేవుడు దీవెన చూడండి. అవును, మనస్సును పెట్టాలి. చూడండి, ఇది ఉండకూడదు నాలో. నేను ఒప్పుకుని సరి చేసేసుకుంటా, ఒక రోజు ఉపవాసం ఉంటా, ప్రార్థన చేసుకుని సరి చేసేసుకుంటా. చూడండి, లేకపోతే నా బాల్యకాలం గుర్తొస్తుంది, నా యవన కాలం గుర్తొస్తుంది. నేను ఆ 2-3 రోజులు ఉపవాసం ఉండి, లేదా మందిరంలోనూ ఇంట్లోనో నేను ఇంటికాడే ప్రార్థన చేస్తాను. చక్క అన్ని ఒప్పేసుకుని సరి చేసుకుని మారుమోసి పొందుతాను. నేను అయిపోయింది, నాకు అక్కడ అయిపోయింది. చక్క మంచి భక్తి చేస్తాను, చక్క ఖరారుగా ఉంటాను, నోరుని కాపాడుకుంటాను. ఎందుకు చిన్న చిన్న విషయాలు నేను కంగారు పడను. ఏది నాకు వద్దు, నాది కాంది నాకు వద్దు. చూడండి, ఆ నీతిని కాపాడుకో. నిజంగా ఆ మరణం అనేది నీ దగ్గరికి అనేది రాదు. రెండో మరణం కూడా అట్నుంచి అటే వెళ్ళిపోద్ది. చూడండి, అది నీకు ఎంతో క్షేమం దేవుడు ఇస్తాడు. మంచిదండి పిల్లలు. ఇప్పుడు వాక్యం ఉన్నారు కదండి, ఆ వాక్యం సజీవమైనదండి. చూడండి, వాక్యం మనల్ని బలపరిచేది, ఆదరించేది. వాక్యం మనం స్వస్థపరిచేది. మీకు ఎక్కడ అనారోగ్యం మీ చేయి పెట్టుకోండి. ఎక్కడ గెడ్డలు ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా, లేకపోతే తల మీద మీ చేయి పెట్టుకోండి. నేను చిన్న ప్రార్థన చేయాలి. మీరు కూడా విశ్వాసం ఉంచండి. మీ విశ్వాసం మా విశ్వాసం, దేవుడు మీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతా ఉన్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా యేసయ్య మీకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. ఇప్పుడు వరకు ఆ ఇంట్లో వాక్యం వినబడింది. ఈ గృహాన్ని కూడా దీవించండి. వాక్యం ఫలింపు దయచేయండి ప్రభువా. ఎవరన్నా అనారోగ్యం గురించి చేయి పెట్టుకున్నప్పుడు వారి చేయిపై మీ చేయి పెట్టండి. మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుందని ఆయన. మీ వస్త్రపు చెంగులో స్వస్థన్నది, మీ నోటుములో స్వస్థ, మీ నోటు వాక్కులో స్వస్థంది వేసే మీకు వందనాలు. మా ప్రియులను ఇప్పుడే స్వస్థపరిచి నాయన వారిని గొప్ప పశ్చాత్తాపంలోకి, రక్షణలోకి నడిపించి బలపరచమని, ఈ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం దయచేయమని మా జీవత్పతి అనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది పిల్లారా. ఇంకా మీకు ప్రార్థన ఎవరు కావాలన్నా, ఎలా రక్షణ పొందాలి, నెమ్మది ఎలా మా ఇంట్లో ఉండాలి, ఆశీర్వాదం ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్లకి ఫోన్ చేయండి. మేము అందుబాటులో ఉంటాం. మంచిది పిల్లారా. అందరికీ వందనాలు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.